ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. సీడిస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రబ్బా కాంబినేషన్లో వచ్చిన ఓం శాంతి 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 అనే మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. కాకపోతే ఈ మూవీకి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే జియో హాట్స్టార్ లో జయ 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 అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీని కనుక చూసి ఈ మూవీ చూస్తే మీకు ఒకే ఒక ఫీలింగ్ కలుగుతుంది, ఆల్రెడీ ఈ సినిమా మనం ఎక్కడో చూసాం కదా అని చెప్పి. ఆ మూవీ 2022 నుంచి కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మేబీ నేను ఆ సినిమా చూసా, బట్ అందువల్ల ఏమో ఈ సినిమా చూసాక నాకైతే ఓకేగా అనిపించింది. కానీ ఆ మూవీ చూడడం వాళ్ళకైతే మాత్రం ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అనే చెప్తారు. ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్కి ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా మ్యారేజ్ అయితే చేసేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయికి అక్కడ పెళ్ళైన ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఒక డిఫరెంట్ మైండ్తో అయితే ఉంటాడు, అంటే భార్య ఇలాగే ఉండాలని చెప్పి, అండ్ వాళ్ళ అత్తమామ కూడా ఒక డిఫరెంట్ మైండ్తో ఉంటారు. సో వాటన్నిటి మధ్య ఈ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అండ్ చివరికి ఎలాంటి స్టాండ్ తీసుకుంది, ఏటైంది అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. అయితే ఓవరాల్ మూవీ చూసాక నాకైతే మాత్రం డీసెంట్ మూవీ అని అనిపించింది. ఎందుకంటే యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో, తరుణ్ భాస్కర్ కానివ్వండి, ఈషా రబ్బా గారు కానివ్వండి, సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్ ఉంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంటే మూవీకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. మెయిన్గా మూవీ టీమ్ ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారో, అంటే తొక్కేయబడుతున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్లో, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి మగవాళ్ళు కూడా సహాయం చేయాలి అనే పాయింట్ ఏదైతే తీసుకున్నారో చాలా మంచి పాయింట్ అనిపించింది. ఒక సోషల్ మెసేజ్ ఉన్న పాయింట్ అని అనిపించింది. సో ఆ పాయింట్ని కూడా చాలా న్యాచురల్గా చాలా డీసెంట్గా ప్రజెంట్ చేశారు ఆన్ స్క్రీన్ అయితే మాత్రం. ఇకపోతే ఈ సినిమాలో ఉన్న మైనస్ లేవనే చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మైనస్ కూడా అదే. ఏదైతే మీరు ఆ జయ 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 హే మూవీ చూసారో వాళ్ళకైతే ఈ సినిమా అంతగా ఎక్కదబ్బా, అంటే ఆల్రెడీ చూసాం కదా అని ఫీలింగ్ కలుగుతుంది. లేదా అది చూడకుండా చూస్తే మాత్రం ఒక మంచి సినిమా చూసాని ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది. మరి ఎంత దారుణం అంటే అక్కడ ఉన్న సీన్లు యాజ్ ఇట్ ఈస్గా ఒక 90% దించేశారు. ఒక 10% మాత్రం చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. అక్కడ చికెన్ బిజినెస్ ఉంటే ఇక్కడ ఫిష్ బిజినెస్ ఉంటుంది. అలా కొద్దిగా మార్పులు చేస్తూ చిన్న స్టోరీని అటు ఇటు తిప్పుతూ యాజ్ ఇట్ ఈస్గా అదే స్టోరీని అయితే తీసేశారు. సో అక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారు, మేబీ చూసిన వాళ్ళకే చెప్తున్నా. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కాస్త ఫ్లో తగ్గి స్లోగా వెళ్ళిందని ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని లాజిక్లెస్ సీన్స్ అయితే ఉంటాయి, వాటిని పట్టించుకోకపోతే మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఫైనల్గా చెప్పాలంటే ఆ జయ 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 హే మూవీ చూడడం వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. లేదా చూసి వెళ్ళిన వాళ్ళకైతే అంత పెద్దగా ఎక్కకపోవచ్చు అని నా ఫీలింగ్. రేటింగ్ ఇవ్వాల్సి వచ్చినా సరే అది చూసిన వాళ్ళకైతే 2.25 అవుట్ ఆఫ్ 5, చూడని వాళ్ళకైతే మాత్రం 3 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. అంటే ఆ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట సినిమా చూసాక. సో ఇది మన రివ్యూ. మీకు వీలైతే థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. ఒకవేళ ఆ సినిమా చూసి కూడా ఈ సినిమా చూసినా సరే తరుణ్ భాస్కర్ అండ్ ఈషా రబ్బా గారు వాళ్ళ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మరొక మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను గైస్. నా తరపున ఒక రిక్వెస్ట్, ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.